హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీటాస్కింగ్ హోమ్ మేకర్. ఫ్రెండ్స్, నేను రేవతి. ఈరోజు కూడా మరికొన్ని కిచెన్ టిప్స్ని షేర్ చేస్తున్నానండి. మనం ఇడ్లీ వేసుకుంటూ ఉంటాం కదా, ఆ ఇడ్లీ ప్లేట్లు అనేవి కడగటం ఒక టాస్క్ అయితే, ఆ ఇడ్లీ అనేవి తీయడం నీట్గా స్పూన్ తోటి అది కూడా ఒక టాస్కే అనమాట. సో వాటన్నిటికీ కూడా ఈ చిట్కా అనేది చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ ఏదైనా మరీ మందంగా లేకుండా పలుచగా లేకుండా అలాంటిది తీసుకోండి. దాని మీద ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. నేను కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నారు, మీరు 1 ఇంచు ఎక్కువ మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా ఆ క్లాత్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ గుడ్డ మధ్యలో కూడా చిన్న రంధ్రము, ఇడ్లీ ప్లేట్కి హోల్ ఉంది కదండి చిన్నది, అలాగే సేమ్ కట్ చేసుకోండి. మనం స్టాండ్కి పెట్టుకోవాలి కదా ఇడ్లీ ప్లేటు, సో అందుకని అనమాట. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని తడిపేసేసుకొని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు ఇడ్లీ వేసేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకున్న ఇడ్లీ వెడల్పుగా రావడమే కాదండి, చాలా స్మూత్గా ఉంటాయి. అలాగే అస్సలు ఇడ్లీ ప్లేట్కి పిండి అంటుకోదు, పిండి కూడా వేస్ట్ అవ్వదండి. ఇంకా చూడండి, స్పూన్తో తీసే పని లేదు, జస్ట్ క్లాత్ కదిలించేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా అంటే చాలు, ఇడ్లీ వచ్చేసేస్తాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, చాలా ఫాస్ట్గా తీసేసుకోవచ్చు నీట్గా, అస్సలు అంటుకోవండి. మనం పొద్దున్నే ఫాస్ట్గా వర్క్ చేసుకునే వాళ్ళకి చాలా మంచి టిప్ అండి ఇది. ప్లేట్కి కూడా అంటుకోవు, తోముకోవడం కూడా సులభమే. ఈ విధంగా ఇడ్లీ తీసేసుకున్న తర్వాత ఆ క్లాత్ వెంటనే క్లీన్ చేసుకునే టైం ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే నానబెట్టేసుకొని మనం అంట్లు తోమేటప్పుడు అది కూడా క్లీన్ చేసుకుంటే చాలండి. చాలా బాగా ఈ టిప్ అయితే పనిచేస్తుంది, ట్రై చేసి చూడండి. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళమ్మట నీళ్ళు వస్తూ ఉంటాయి కదా, ఇది సల్ఫర్ ఎక్కువ రిలీజ్ అవ్వటం వల్ల నీళ్ళు అనేవి మనకి కళ్ళలోంచి కారుతూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఉల్లిపాయల్ని కట్ చేసే ముందు ఒక 15 గంట నుంచి 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసి కట్ చేసుకుంటే కనుక కళ్ళ వెంట నీళ్ళు అనేవి రాకుండా ఉంటాయి. ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టి తీయడం వలన సల్ఫర్ అనేది ఎక్కువ రిలీజ్ అవ్వదు, సో అందుకనే కళ్ళ వెంట నీళ్ళు అనేవి రాకుండా ఉంటాయి. ఇక ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు మనం చల్లని నీళ్ళల్లో కొంచెం సేపు వేసి కట్ చేసుకుంటూ ఉంటాం కదా, పొట్టు తొందరగా రావడానికి, అలాగే కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఉండటానికి. అదే కొంచెం వేడి నీళ్ళల్లో కనుక వేసుకొని కట్ చేసుకుంటే అస్సలు కళ్ళ వెంట నీళ్ళు రావండి. అలాగే పొట్టు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొత్తగా వంట స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఈ టిప్ అనేది బాగా పనిచేస్తుంది. అదే చల్లని నీళ్ళు అనుకోండి, ఒక 10-15 నిమిషాలు నానబెట్టేసుకొని కట్ చేసుకున్నా చాలా బాగా వర్క్ అవుతుంది ఈ టిప్పు. ట్రై చేసి చూడండి. మనం చూడీదార్స్ కింద వేసుకునే ప్యాంట్స్, అలాగే శారీస్ కింద లంగాలు ఈ విధంగా ముళ్ళు అయితే పడిపోతూ ఉంటాయి కదండి, అవి తీయడం అనేది మనకు ఒక పెద్ద టాస్క్ లాగా చాలా కష్టంగా అయితే ఉంటుంది కదా. అవి మనం ఒక్కోసారి కట్ చేసుకొని మళ్ళీ ఎక్కించుకుంటూ ఉంటాం నాడ అనేది. అలా కాకుండా ఈ విధంగా చాలా ఈజీగా తీయొచ్చండి. అటు సైడ్ ఇటు సైడు ఆ బొందుని ఈ విధంగా మెలితిప్పుకోవాలి. ఎంతవరకు మెలితిప్పుకోవాలంటే అది చాలా టైట్గా అవ్వాలన్నమాట. ఆ విధంగా అయితే ఆ ముడి అనేది దానంతటదే లూజ్ అయిపోతుంది. అప్పుడు చాలా ఈజీగా దాన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత తేలిగ్గా తీసుకోవచ్చో. అంతటదే ముడి అనేది మనం కొంచెం ఈ విధంగా కదిలిస్తూ ఉంటే ఊడి వచ్చేస్తుంది. కట్ చేసుకునే పని లేకుండా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి, ట్రై చేసి చూడండి. మనం ఇలాంటి ప్లాస్టిక్ బ్యాగ్స్లో కూరగాయలు లేకపోతే ఏమైనా సరుకులు అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవి కూడా సేమ్ ఇలానే ముళ్ళు పడిపోయి రాకుండా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా సేమ్ ఇలానే ఆ బ్యాగ్ ఇవి ఉన్నాయి కదండి, ఇవి రెండు కూడా ఈ విధంగా మెలితిప్పి అటు ఇటు మెలితిప్పుతూ ఉంటే కనుక ఈ రెండు చివర్లని ఈ విధంగా టైట్గా అయిపోతుందండి. ఆ రెండు కొనలు కూడా టైట్గా అయిపోయిన తర్వాత ఆ ముడి దానంతటదే చాలా ఈజీగా ఊడి వచ్చేస్తుంది. ఈ విధంగా ముడి చాలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది, ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకుంటే నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా అందుతుంది.